అందరికి వందనాలు. ప్రైస్‌లో ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 103 అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ముందుకెళ్దాం. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హ్మ్. నా అంతరంగముననున్న సమస్తమా హ్మ్. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హ్మ్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హ్మ్. ఆయన చేసిన ఉపకారములలో హ్మ్. దేనిని మరువకుము. కళ్ళు మూసుకొని మనం ప్రేయర్ చేసుకుందాం. పరలోకపు మన తండ్రి, నీకు పాదాసనం వస్తాం ప్రభా. జైలు వినిపిస్తున్న యూట్యూబ్‌లో తండ్రి, ఎవరైతే నీ బిడ్డలు నీ మాటలు వింటున్నారో వాళ్ళని దీవించండి. సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభు మరి నాయనా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరిని దీవించి ముందుకు నడిపించి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యము కీర్తనలు 103 అధ్యాయము నిజంగా మనం చూస్తే రెండో వచనం మనం చదువుకుంటే నా ప్రాణము యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకము. పిల్లలు మనం చూస్తే మన యొక్క జీవితంలో ప్రభు ఈ సంవత్సరం అంతటా మనల్ని ప్రభు కాపాడి సంతోషంలో శ్రమలో మనం కాపాడుతూ మరి నడిపించి ఉన్నాడు పిల్లరా. నిజంగా మనం చూస్తే ఈ సంవత్సరం అంతటా మనం ప్రభు కాపాడాడు. మన యొక్క జీవితంలో దేవుని యొక్క మేలు ఎప్పుడూరా మనము మర్చిపోకుండా మనం ప్రభుకు కృతజ్ఞతతో చెల్లిస్తాల. ఎందుకంటే పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. అంతేకాకుండా మన జీవితంలో ఈ సంవత్సరం అంతటా మనం కాపాడి ప్రభు కృపను బట్టి నూతన యొక్క సంవత్సరం దేవుడు మనల్ని నడిపించాడు. పిల్లరా, దేవుని యొక్క మేలును మనం ఎప్పుడూరా మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతతో చెల్లిస్తూ ప్రభుకు వందనాలు చెప్తూ ఉండాలి పిల్లరా. అందుకే మనం చూస్తే కీర్తన 103 అధ్యాయం 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకము. పిల్లలు మనం చూస్తే మన యొక్క జీవితంలో సంఘంలో గాని, కుటుంబంలో గాని అనేక విషయంలో మనల్ని దేవుడు కాపాడుతూ, పోషిస్తూ, నడిపించి మీరు యొక్క ఈ సంవత్సరం అంతటా ప్రభు మనను కాపాడాడు. ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకొని ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి పిల్లరా. నిజంగా దేవుని యొక్క ఆహ్, ఆశీర్వాదం, దేవుని యొక్క మేళ్ళు మన జీవితంలో ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మనము హ్మ్. ప్రభుకు ఎంత వందనాలు చెల్లించినా తక్కువనే. పిల్లరా, నిజంగా హ్మ్. మనం ఎప్పుడు గూడా మన యొక్క జీవితంలో చేసిన ప్రతి మేలుని మనం మర్చిపోకుండా ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, స్తుతుల ద్వారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆహ్, ప్రభువును మనం ఎంత స్తుతించినా తక్కువనే. కానీ మన జీవితంలో గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి ప్రభు కృపను బట్టి ఇంకా నూతనమైన సంవత్సరం మనలను దేవుడు నడిపించాడు. అంత గొప్ప దేవుడు పిల్లరా. నిజంగా మన జీవితంలో చేసిన మేలు ఎప్పుడు మర్చిపోదు. 1, 2 వచనాలను చూపించి నేను ముగించాలని ఆశ కలిగిన పిల్లలు. మనం చూస్తే కీర్తనలు 91 కీర్తన 11వ వచనం ఒక్కసారి మనం చదువుకున్న పిల్లరా. నీ మార్గములన్నిటిలో నీ మార్గములు అన్నిట్లో నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. చూడు పిల్లరా, దేవుడు మన యొక్క జీవితంలో మరి ఎంతో కాపాడాడు. పిల్లరా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకన్నా మనం మంచోళ్ళం కాదు గానీ ప్రభు ఒక్కసారి చదువు. నీ మార్గములు అన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఆ! తన దూతలను ఆజ్ఞాపించును. చూడండి పిల్లలు, ప్రభు మనల్ని కాపాడకపోతే, ప్రభు మనల్ని నడిపించకపోతే, ఈరోజు పిల్లరా నిజంగా మన జీవితంలో ప్రతి మేలును బట్టి ప్రభువా ఈ సంవత్సరం అంతటా నన్ను కాపాడావు. హ్మ్. నా ఉద్యోగంలో గాని, నా వ్యాపారం గాని, బిజినెస్ గాని, సేవలో గాని, కుటుంబంలో గాని, సంతోషంలో, శ్రమలో అన్ని విషయంలో నిజంగా నన్ను కాపాడావు ప్రభువా. హ్మ్. మళ్ళా నూతనమైన సంవత్సరం నన్ను నడిపించావు. నువ్వు చేసిన మేలు ఉపకారం బట్టి నేను వందనాలని మనం చెల్లిస్తున్నాను. ఇంకొక వచనం చదువుకుందాం పిల్లరా.
కీర్తనలు 121 అనుకుంటాను. కీర్తన 121 అధ్యాయం ఆహ్, 8 వచనం చదువుకుందాం పిల్లలు. ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీ రాకపోకల యందు నీ రాకపోకయందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి పిల్లలు. దేవుడు ఇస్తున్న ఎన్నో వాగ్దానాలు పిల్లరా. మనం ఇట్లా ప్రే చేస్తూ దేవుని ఒక వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు తన బిడ్డలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు పిల్లరా. నిజంగా హ్మ్. అంత గొప్ప దేవుడు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. మన జీవితంలో పిల్లరా ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. మరి గతించిన సంవత్సరమంతా ప్రభు మనల్ని నడిపించి మరి నూతన సంవత్సరం దేవుడు మనను నడిపించాడు. నిజంగా మనం ఈ ఏమి మనం ప్రభుని అడగద్దు కానీ ప్రభు మనల్ని కాపాడాడు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన మనకెన్నో ఆయన ప్రభు మనకు మేలు చేశాడు. నిజంగా అవన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుకు వందనాలు చెల్లిస్తుండాలి పిల్లరా. నిజంగా పిల్లరా దేవుని యందు ఎల్లప్పుడూ ఆయన మనం సంతోషిస్తూ ఎప్పుడు మేలు మర్చిపోవద్దు పిల్లరా. ఆహ్, మనం మేలుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఆ! ప్రభు చేసిన మేలు కొన్నిసార్లు మనుషులు మనకు సహాయం చేస్తుంటారు పిల్లరా. నిజంగా దేవుడే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనకు దేవుడు సాయం చేస్తాడు. అట్ వాళ్ళను మనము మర్చిపోదు పిల్లరా. నిజంగా మనము మనుషుల యందు, దేవుని యందు దయగలుగుతూ, ఒడుతుతూ ప్రభు చేసిన మేలు దేవుడు మనుషుల ద్వారా మేలు చేసినప్పుడు ఆహ్, వాళ్ళకు కూడా మనం వందనాలు చెల్లిస్తూ, వాళ్ళకు కూడా మనం థాంక్ యూ అని చెప్తూ ఉండాలి పిల్లరా. మన జీవితంలో పిల్లరా మన కుటుంబంలో భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, వ్యాపారం చేస్తున్నామో, సేవ చేస్తున్నామో, మన జీవితంలో ప్రభు అంతా మనల్ని కాపాడి మరి ఎన్నో మేలు చేశాడు కాబట్టి, ఎప్పుడు ఆ మేలును మర్చిపోకుండా మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ నిజంగా దేవునికి వందనాలు మనం చెల్లిస్తున్నాం. ఎంత వందనాలు చెల్లించినా, ఎంత స్తుతించినా తక్కువనే పిల్లలు. ఎందుకంటే హ్మ్, ప్రభు మనల్ని కాపాడుతూ ఆయన నడిపించాడు. నిజంగా మనం చూస్తే కీర్తన 103 అధ్యాయం అదే వచనం చదువుకొని మనము ముందుకెళ్దాం పిల్లలు. నా 100 ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను సంతించుము. నా అంతరంగముననున్న సమస్తమా ఆ! ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హ్మ్. నా ప్రాణమా హ్మ్. యెహోవాను సన్నుతించుము. హ్మ్. ఆయన చేసిన ఉపకారములలో హ్మ్. దేనిని మరవకుము. చూడండి పిల్లలు. దేవుడు తన బిడ్డలకు చేసిన ఉపకారాలు, మేలు ఎప్పుడు మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి పిల్లరా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నిజంగా ఆహ్, హ్మ్. మనము పిల్లరా పాపంలో ఉన్నప్పుడు, చీకట్లున్నప్పుడు, మరి దేవునికి దూరంగున్నప్పుడు పిల్లరా ఆ! మన జీవితాలు చెదిరిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు దేవుడు ఆహ్, మన పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షించుకొని మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లరా మనకు ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ ఉండాలా. ఆ! ప్రభువా నన్ను ప్రేమించావు నాయనా. ప్రభువా నన్ను రక్షించుకున్నావు. పాపం చీకటి నుంచి నన్ను విడిపించావు. నా కోసం ప్రభువా నువ్వు సిలువ మీద కొట్టబడావు. నా కోసం నువ్వు సమాధి చేయబడి నా కోసం మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ప్రభువా. ప్రభువా నా జీవితంలో నాయనా నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షిస్తున్నావు. నా పాపములు క్షమించావు ప్రభువా. సంతోషంలో, శ్రమలో నాతో ఉన్నావు ప్రభువా. నాయనా ఈ సంవత్సరమంతా నన్ను కాపాడి నూతన సంవత్సరం నడిపించావు ప్రభువా అని ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా. పిల్లరా దేవుని ఎంత మనం వందనాలు చెల్లిస్తాం పిల్లరా. నమ్మకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి వందనాలు చెల్లించాలి. పిల్లరా 2, 3 మాటలు చెప్పేసి నేను ముగించాలనుకుంటున్నాను పిల్లరా. నిజంగా మనం చూస్తే మన యొక్క జీవితంలో ప్రభు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. నిజంగా మనం చూస్తే మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకొని, రెండో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, సంఘానికొస్తూ, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం గాని, వ్యాపారం గాని, మరి బిజినెస్ గాని, సేవ గాని, హ్మ్. కుటుంబంలో ఏదిచ్చినా దేవుడు మనల్ని నమ్మి ఆ బాధ్యతను మనల్ని అప్పగించాడు పిల్లలు. మనము నమ్మకంగా దేవుని దగ్గర ఉంటూ, దేవుడు మన యొక్క చేసిన జీవితంలో చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతిస్తుండాలి. బాధాకరంగా ఏందంటే మనం ఎప్పుడూరా ఒక వ్యక్తిని పోల్చుకుంటాం పిల్లరా. కానీ మనం ఏ వ్యక్తిని మనం పోల్చుకోకుండా ప్రభువా నన్ను ప్రేమించావయ్యా. ప్రభువా నన్ను రక్షించుకున్నావు. ప్రభువా నా పాపములు క్షమించావు.
ప్రభా నా కోసం నువ్వు శిలువ మీద కొట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచినావు ప్రభా. నా జీవితంలో ఎన్నో మేలు చేశావు ప్రభా. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా నాకు రక్షణ ఇచ్చావు తండ్రి. నిజంగా నా పేరు నీ జీవనం రాసుకున్నావు ప్రభువా. ప్రభా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడి నూతనమైన సంవత్సరం నన్ను తీసుకొని వచ్చావు ప్రభా. అన్నిటిని బట్టి ప్రభా నీకు వందనాలని మనం చెల్లిస్తున్నారు పిల్లలు ఎవరైనా సరే మనం హ్మ్, దేవుని యందు మనుషులందు దయగలుగుతూ ప్రేమ కలుగుతూ మనం జీవిస్తూ ఉండాలి పిల్లరా. నిజంగా అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో ప్రభు చేసిన మేలు ఉపకారం దేని మరవకుండా మనం కృతజ్ఞతతో చెల్లిస్తూ ఉండాలి పిల్లరా. జైలు అని మిస్ ద్వారా యూట్యూబ్లో కానీ సంఘానికి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరికి నేనేం చెప్పాలంటే ఎప్పుడు ప్రభు మన జీవితంలో చేసిన మేలను బట్టి ఎప్పుడు మీరు వందనాలు చెల్లిస్తూ ఉండండి. స్తోత్రాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉండండి పిల్లరా. దేవుని చేసిన మేలు ఎప్పుడు మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలా. అదే వచ్చిన ఒక్కసారి చదువుకొని మనము ముగించుకుందాం పిల్లలు. కీర్తన 103 అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణము యెహోవాను సంతించుము. ఆయన ఆయన చేసిన ఉపకారములను చేసిన ఉపకారములు దేనిని మరవకు. దేని మరవకము. పిల్లరా మన జీవితంలో సంతోషంలో శ్రమలో దేవుడు మనల్ని నడిపించి దేవుడు ఎన్నో మనకు మేలు చేశాడు పిల్లరా. ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరూ పిల్లరా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది ఎంతో గొప్ప విషయం పిల్లరా. అంతేకాకుండా మనకు దేవుడు ఒక రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆయన సేవకులను ఇచ్చాడు. ఆయన సావాసం మనకిచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చాడు పిల్లరా. ఆయన మన జీవితంలో ఈ గతించిన సంవత్సరం అంతా మనం కాపాడి నూతన సంవత్సరం నడిపించాడు పిల్లరా. ఆయన చేసిన మేలు ఉపకారాలు దేని మరవకుండా మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి చెల్లించినట్టయితే పిల్లరా ఎంత శుద్ధిష్ణ తక్కువ పిల్లరా. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే మనము ప్రార్థించుకుందాం పిల్లరా. పరలోకము మా తండ్రి ఇక పాదస్థానం వస్తున్నాం ప్రభువా. జైలు మినిస్టర్ తండ్రి యూట్యూబ్లో తండ్రి సంఘానికి కోసం బిడ్డలందరినీ దీవించండి, నీ కృపలో భద్రపరచండి. నైనా గతించిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి నూతనమైన సంవత్సరం మమ్మల్ని నడిపించా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. అంతేకాకుండా ప్రభువా నిజంగా తండ్రి మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. ఒక్కొక్కరిది ప్రభువా నీ బిడ్డలందరూ దీవించి నీ కృపలో భద్రపరిచి నైనా ప్రభువా నిజంగా తండ్రి నైనా మమ్మలను ప్రేమించి వెతికి రక్షిస్తున్నావు తండ్రి. అన్నిటికంగా గొప్ప విషయం మాకు ఒక రక్షణ ఇచ్చావు తండ్రి. నైనా నిజంగా తండ్రి మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి నైనా అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నైనా బిడ్డలందరినీ దీవించండి, నీ కృపలో భద్రపరిచి మీరు సహాయం చేసి ఇంకా ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లరా అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. పిల్లరా వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. రెండో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. కుటుంబంతో కలిసి కూడా ప్రార్థన చేసుకోండి. అంతేకాకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధత కలిగి జీవిస్తూ మన అవసరతలు ఎప్పుడు ప్రభు మీద ఆధారపడుతూ ఉండండి పిల్లరా. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఇంకా దీవించి ఇంకా ముందుకు నడిపిస్తాడు పిల్లరా. నిజంగా ఎప్పుడు మనం మర్చిపోయిన ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ మనం ముందుకెళ్ళినట్టు ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.